చైతన్య నా ఫ్రెండ్, వాడు పొద్దున్నే 11 గంటలకు తింటాడు రోజు వడలు. మామూలుగా అయితే ప్లేట్కి 5 ఇస్తారు, వాడు మాత్రం 8 తీసుకుంటాడు. అయితే ఫుల్గా తింటాడు. ఇప్పుడు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఒక టీ తాగుతాడు. మళ్ళీ డిమార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ జిలేబీ తింటాడు. జిలేబీ తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం గుంటూరు బిర్యానీ లైక్ అలాంటివి తీసుకుంటాం. ప్రస్తుతానికి పొద్దునే టిఫిన్ స్పాన్సర్షిప్ చేశారు ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్కి. ఎందుకంటే బహుశా వీడు 5 వడలే తింటాడు, కానీ ఈరోజు ఎక్స్ట్రాగా తింటున్నాడు కాబట్టి మీకు మాత్రం 5 ఇస్తాను నేను. ఏం ఫీల్ అవ్వట్లేదు కూడా. లొకేషన్ పెట్టి చూసారా ఫ్రెండ్స్, నేను వ్లాగ్ మాట్లాడుతున్నా కూడా వాడు అసలు ఆపట్లేదు తినడా. ఫస్ట్ తినడం ఇంపార్టెంట్ బ్రో. కరెక్ట్ రచిత. ఇంకేంటి డిమాండ్? ఫ్రెండ్స్, మేమైతే బటర్ మిల్క్ తీసుకున్నాం. నేను 2 తీసుకున్నాను, వీడికి ఒకటి తాగరని ఇస్తే వాడు 2వది కూడా అడిగాడు. సర్లే అని చెప్పి నేను ఒకటి వాడు ఒకటి తీసుకున్నాము. ఎలా ఉంది చేతో? ఒక పక్క వడాలు, ఒక పక్క బోండాలు, మరో పక్క జిలేబీ. సమ్మర్ రిఫ్రెష్ టైం 11 అవుతుంది కదా. మాకు వేరే పని ఉంటే లేదు ఫ్రెండ్స్, ఇవే తింటూ ఉంటాం, ఇవే తాగుతూ ఉంటాం. అయితే కొన్ని వస్తువులు అయితే కొన్నాడు, ఇంటికి సంబంధించినవి. అలాగే స్ప్రేలు కూడా 2 కొనుక్కున్నాడు, ఇంకా కొనాల్సి ఉంది. ఎంత రా చేత ఇది?
అంటే ఇప్పుడు చిన్నది ఎంత? ఇది 18 రూపాయలు, ఆ, ఇది వచ్చేసి 65 రూపాయలు. ఆహా. ఇప్పుడు ఏది బెస్ట్ అంటావు? ఇందులో 18 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయలు అనుకో, అది ఉన్నాయి ఇందులో. ఆ. ఇది 100 రూపాయలు పడాలి. ఓకే. Actually, ఆ, 100 రూపాయలు అంటే 5 మళ్ళీ 10 రూపాయలు 90 రూపీస్ అవ్వాలి. అవును. సో 90 రూపీస్ అంటే ఉమ్, 35 రూపీస్ సేవ్ అవుతుంది. ఇది ఒకటి కొనడం కంటే 3 కొనడం. ఆ, అందుకే పెద్దదే తీసుకో. 30 రూపీస్ సేవ్. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది 18 రూపాయలతో పోయేదానికి 65 రూపాయలు పెడుతున్నాం. అంటే మా ఇంట్లో కూడా ఇదే ఉంది రజిత. అంకుల్తో నీకేం పనిరా, ఆంటీతో పని. కార్డు మర్చిపోయారు. ఫ్రెండ్స్ ఇది థియేటర్ పక్కనే డిమార్ట్ ఉంది. ఇదే డిమార్ట్. చూడండి ఫ్రెండ్స్, 1700 బక్క పడింది ఫ్రెండ్స్. మేము జిఎస్టీనే అలాగే తినేటి కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. 1700 పక్క ఫ్రెండ్స్. అన్నీ పనికి వచ్చేటివే కొన్నాం ఫ్రెండ్స్. ఈసారి డబ్బులు అయితే బక్క ఏమి కాలేదు. చూడండి, మీరే కావాలంటే అన్ని చెప్పులు, తినే బండరాలు అవన్నీ కొన్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తినుబండారాలు ఫ్రెండ్స్. మొత్తానికైతే అన్నీ కొన్నాం. అన్ని రూమ్ పనికి వచ్చేదే కొన్నాం. ఇన్ని రోజులు డిమార్ట్కి వచ్చాం కాబట్టి ఎంత వేస్ట్గా వచ్చా, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం ఎక్కువ కొన్నాం. మన చేతికాడ అయితే కాస్త బాధపడుతున్నాడు. 1700 బక్క కదరా నాకు అన్నట్టు. నేను చెప్పాను లేదురా మా ఇంట్లో అన్నీ ఉన్నాయిరా అని చెప్పాను నేను. అందుకే వాడు ఆలోచించకుండా కొనేసాడు. అలాగే మేము కాస్త కొన్ని బయట కూడా తినడానికి కొన్ని తెచ్చుకున్నాం. చూసారా, ఇప్పుడు వీటిని లాగిస్తాం. వచ్చేసా మావాడైతే ఒక బ్యాగ్ అంతా నిండా కొన్నాడు. ఏం కొన్నాడని చెక్ చేయాలా. ఇంతకంటే ముందు ముఖ్యంగా మేము మామిడిపళ్ళు కొన్నాం. మామిడిపళ్ళు మామూలుగా తిన్నాం. ఇప్పుడు సీజన్ అనుకుంటా కదా, సీజనే. 171 మూడు వచ్చాయి. బట్ నేను లేకుండానే నేను మిద్దిపైకి రానని చెప్పి వీడు అన్నీ కొనుక్కొని తింటాడు. ఇప్పుడు దొంగనాగుడికి అని పట్టించుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, సరే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.